సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజుని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దీనికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోని కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తనకు ఇచ్చిన పదవి బాధ్యతలు దిల్ రాజు స్వీకరించారు. ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ సింహాసనాన్ని అధిష్ఠించారు. అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఎఫ్డీసీ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలి, అందుకు అందరి సహకారం అవసరం. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాపై ఎన్నో బాధ్యతలున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేసి సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.